కొరియాలో జర్మన్ విలేజ్ ఉంది. సో జర్మనీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్ని జర్మనీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మా ఆయన నాకు ఫుడ్ తెచ్చుడు. గారం చేస్తావే ప్రేమ, నువ్వు అడిగింది ఇవ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా. కొరియన్సే జర్మన్లో వర్క్ చేసి మళ్ళీ భోజనం పెట్టిరు ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంది. ఏదో పిండానికి పెట్టినట్టు పెట్టిరు ఇది ముద్ద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే, ఫస్ట్ మనం జర్మనీ అయితే వెళ్ళిపోదాం పదండి. కొరియాలో జర్మన్ విలేజ్ ఉంది. సో ఈ విలేజ్ ఉందని చెప్పి నాకు అసలు తెలీదు, ఇప్పుడే తెలిసింది. సో ఇంకెందుకు లేట్ అని చెప్పి ఇంకైతే ఆ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు డేగు నుంచి నమ్హేకి అయితే వెళ్ళాలి. ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళాలి అంటే ఓన్ వెహికల్ ఉన్నా కానీ మనకి ఎగ్జాక్ట్గా ప్లేసెస్ తెలియవు. సో ఇలా ట్రిప్ ద్వారా అయితే వెళ్తే వాళ్ళు మనకి అలా 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు, ఒక డే మొత్తం తిప్పుతారు. అందుకని మేము ఎప్పుడు ఇలా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంటాము. కిడ్స్తో ఉంటే మాత్రం చాలా కష్టము. కిడ్స్తో అంటే అబౌవ్ 5 years అయితే వాళ్ళంతలో వాళ్ళు వాక్ చేయడానికి ఓకే అయితే అప్పుడు ఓకే, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఫుడ్ కూడా కొంచెం ప్రాపర్గా దొరకదు. ఇది వచ్చేసి ఎక్స్ప్లోర్ కొరియా ట్రిప్ ట్రావెల్ ఏజెంట్ నుంచి అయితే వెళ్తున్నాము. పర్ పర్సన్ వచ్చేసి 40,000 వాన్స్ అంటే 2,500 మన ఇండియన్ కరెన్సీలో. సో వీళ్ళు మార్నింగ్ 10 o'clockకి పిక్ చేసుకుంటారు, మళ్ళీ ఇవాళ నైట్ 10కి ఆర్ 11కి డ్రాప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 hours మనం ట్రావెల్ చేయాలి ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళడానికి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. సో కొరియా ఎక్స్ప్లోర్ ట్రిప్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడ అయితే బస్సెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. సో ఫ్లై టుగెదర్ అని చెప్పి మా బస్సులో తీసుకెళ్తున్నారు. సో బస్సులో ఎగురుకుంటూ పోదాం పదండి. బస్సులో ఇంకా డేగు నుంచి నమ్హేకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకి 2.5 hours అయితే పడుతుంది. సో ఇప్పుడు టైం 10 అవుతుంది. 12:30కి మనం ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము. ఇంకా మేము బస్ దిగేసాము. ఇక్కడైతే ఇప్పుడు ఏ ప్లేస్ దగ్గర రీచ్ అయిపోయాము, నమ్హే ప్లేస్ జర్మన్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ మనం ఆకలేస్తుంది, ఏమన్నా వెళ్ళి తిందాం కదండి. జర్మనీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్ని జర్మనీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. బియర్, క్రాఫ్ట్ బియర్స్. ఓకే మేము తిన్న సలాడ్ 10,000 వాన్స్ 660 rupees అండ్ సలాడ్ వచ్చేసి 13. సో ఫుడ్ మా ఆయన నాకు ఫుడ్ తెచ్చుడు. సలాడ్ గడ్డి చేస్తావే ప్రేమ, నువ్వు అడిగింది ఇవ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా. మనం జర్మనీ ఫుడ్ తింటున్నాం. బాగుంది నా స్ట్రీమ్ ఫుడ్. గడ్డి కూడా బాగుంది. బాగుంది, నిజంగా బాగుంది. ఇంకా తినేస్తున్నాము. మన ఇండియన్ ఇలాంటి జర్మన్ ఫుడ్, ఇలాంటి ఫుడ్ లైట్ ఫుడ్ అస్సలు పడవు. మంచి అన్నం, పక్కన కొంచెం అన్నం, రైస్ ఉండాలి. రైస్ అంటే చపాతీ. జర్మన్ విలేజ్కి వచ్చినప్పుడు జర్మన్ ఫుడ్ ట్రై చేయాలి. వ్యూ చూపిస్తాను. జర్మన్ విలేజ్
పడుతుంది. ఈ జర్మన్ విలేజ్ ఎందుకు కట్టారు ఒక హిస్టరీ ఉంది, చెప్తాను మీకు. బాగున్నాయి కదా ఇల్లులు, కట్టుకుందామా మనం కూడా. ముందట ఉన్న గ్యాంగ్ అంతా మావాలే. సో మేము అందరం కలిసి అయితే వచ్చాము ఓకే బస్లో. సో ఇవాళ డే అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం కలిసి. ఇప్పుడు జర్మన్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇల్లు నిజంగా చాలా బాగున్నాయి, పెంకుటిల్లులు, కానీ ఎంత పాష్గా ఉన్నాయి కదా. జర్మన్ బేకరీ. ఆల్రెడీ ఇప్పుడు జర్మన్ ష్రింప్ సలాడ్ తినేసాం ఫుడ్. ఇక్కడ అన్ని జర్మన్ షాప్లో ఉన్నాయి. రిచర్ మార్కెట్. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా కొరియాలో. ఇక్కడ ప్రతి దానిపైన ఇంగ్లీష్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా జర్మన్ షాప్. ఇక్కడ బియర్లు ఉన్నాయి, జర్మన్ బియర్లు. ఇదేంటి జర్మన్ రెస్టారెంట్. ఇల్లు కూడా బాగుంది. కపుల్ అండ్ ఫ్యామిలీ ఫ్రీక్వెంట్ గా జర్మనీకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ హౌసెస్ ఇలా గెస్ట్ హౌస్ లాగే. ఇక్కడ ఫ్లాగ్ ఉంది, ఫ్లాగ్స్ ఉన్నాయి. ఒకటి జర్మనీ, ఒకటి సౌత్ కొరియా, ఇంకో ఫ్లాగ్ ఏంటో. ఇవన్నీ కాటేజెస్. ఇప్పుడు మనం జర్మన్ ఫెస్టివల్ అటెండ్ అవుదాము, మై ఫెస్టివల్. ఆల్రెడీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది అయితే విజిటర్స్ వస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంత ఆయాసం వస్తుంది అనుకుంటున్నారా? కొండ ఎక్కుతున్నా ఫ్రెండ్స్, అందుకే ఇంత. సో మనకి ఇచ్చారు ఇది, కట్టుకుందాం. చేతి కట్టుకుంటున్నారు, నెత్తి కట్టుకుంటున్నారు. 자, 앞에 있는 배너들은 쫙쫙 펴가지고 모든 분들이 좀 잘 모일 수 있게 오늘 결의 프라이드 함께 동참을 해주시고요. 수고하기 바랍니다. 자, 오늘 구성위에서 సో ఇంకా అందరం ఈ పెరేడ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము, నడుస్తున్నాము. పైనుంచి కలర్ కలర్ పేపర్లు అయితే వేస్తున్నారు, బాగున్నాయి. నాకు క్రౌన్ ఎలా ఉంది? నేను ముందర బొమ్మ ఉంది. వీళ్ళు ఇంత హైట్ అయ్యారు, కింద పాపం వీళ్ళు చెప్పులు కష్టం ఇంత పెద్ద పెద్ద వేసుకొని. ముందే వర్షం పడుతుంది. కలర్ కలర్, విచ్ కలర్ మీ కలర్? మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్. మనకి ఇప్పుడు బ్లాక్, కొరియా వచ్చాక బ్లాక్ ఫేవరెట్ అయింది. హలో. అండ్ ఇక్కడ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ స్టాల్స్ పెట్టారు. 많이 나오는 중심으로 박수가 듣으면서 같이 즐겨주십시오. 자, 무대 그렇죠. 이런 포크 댄스를 언제 해보겠습니까? 하니까 비가 좀 많이 줄어든 것 같습니다. 잠시라도 네, 우선
వేడి ఉంటుంది. 자, 기사선들은 마이바움을 중심으로 해서 둥글게 자리를 잡아주시면 고맙겠습니다. 자, 우리 기사선들은 마이바움을 해주시면 고맙겠습니다. 연습을 한번 해봐야 되니까, 그래서 연습을 한번 해봐야 천을 잡고 고정시켜줄 퍼포먼스의 주인공들은 준비가 다 된 것 같습니다. 그렇다고 해서 그냥 바로 하면 오케이. 네, 고맙습니다. 오늘 아이페스트는 오후 5시에 운영위원장님 자리해주셨습니다. 어디 계신가요? 네. మేము కపుల్ డాన్స్ చేసాము. సో మాకు గిఫ్ట్ ఇస్తారు. 줄까 말까? 선물 줘야 안 돼요. 하시는 분에게는 아주 특별한 숫자의 점수 3박스 드립니다. 3등에게는 독일 말을 ఇక్కడ కపుల్ చూడండి, జర్మన్ ని చేసుకుంది కొరియన్. 그런데 가장 빨리 종을 치신 సో ఇక్కడ చూడండి ఇల్లు. 우리 ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా జరిగితే అన్ని ఇక్కడే జరుగుతాయి. 함께 할 수 있는 అండ్ అక్కడ కొన్ని ఫోటో జోన్స్ ఉన్నాయి. సో మనం వెళ్ళి ఫోటో దిగుదాం పదండి. 있다 없다. 애들 데리고 온 우리 부모님께서 참고가 가능하고. జర్మన్ కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మార్బుల్ 오케이. 부모조차 가자. 호수에서 우리 토머스의 페이스를 한번 볼까요? 그리고 호수에서는 수건이 되겠습니다. జర్మన్ ఫ్లాగ్ పెట్టారు ఇలా. జర్మన్ ఫ్లాగ్, జర్మన్వి. అండ్ ఇవన్నీ ఒరిజినల్ ఆకులు, పూలు కావన్నీ ప్లాస్టిక్. 오케이, 땡큐. 선물 하나 주세요. 여기 있네. 아, 짜증나네. 토마스. 야, 토마스. 이거 말일지 않니? 한국어가 통하네요. పైకి ఎక్కాలి. 아빠의 눈을 걸고 준비. కమాన్. 출발. 그래서 올라가. 내려오지 마. 올라가. 더 가. 야, 계속. 더 가. 그렇지. 다 나간다. 조금만 더. 야, 내려오지 마. 야, 그대로 주무다 놓지. 조금만 더. 박수 한번 보내주세요. 야, 제가 이거 왜 힘들지? 멘트하고 얘들아. చిన్న బుడ్డో ట్రై చేస్తుండో ఎక్కడానికి. ఎక్కునానా ఎక్కు. 너는 안 될 것 You 같다. can do it. అయ్యో వాడి వల్ల అవ్వట్లేదని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ట్రై చేస్తుండు. 네, 자 준비 출발. కమాన్. 테니스도 방금 했고 하나 둘 우차 탈락. 선물 한번 받아요. 사실은 안 ఈ 돼요. ఫెస్టివల్ అయితే అయిపోయింది. 자 다음에 మనం అక్కడ కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. 일단 준비됐습니까? వావ్, జర్మనీ కూడా ఇలానే ఉంటుంది అనుకుంటా. మనమైతే జర్మనీ ఎక్స్పీరియన్స్ అయితే చేసేసాం.
అండ్ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా. అసలు ఎందుకు ఈ జర్మన్ విలేజ్ ఫేమస్ అంటే 1960s and 70s లో ఇక్కడున్న కొరియన్స్ అక్కడికి వెళ్ళి నర్సింగ్ అండ్ మైనింగ్ జాబ్స్ చేశారు. మళ్ళీ 30 years తర్వాత రిటర్న్ వచ్చాక ఇక్కడ కొరియన్ గవర్నమెంట్ వీళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ సేమ్ జర్మన్ స్టైల్ వీళ్ళ హౌసెస్ కట్టుకోమని చెప్పి ఎన్నో ఫండ్స్ వాళ్ళకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ ప్రతి మెటీరియల్ అన్ని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. సో ఇది 1990 ఆల్మోస్ట్ 2001లో ఈ విలేజ్ అనేది కట్టేశారు. మొత్తం జర్మన్ స్టైల్ విలేజ్. అవి లొకేషన్ చూడు ఎంత బాగుంది. ఇక్కడ వర్షం పడుతుంది, అంతే ఎక్కువ పడట్లేదు వర్షము, డ్రిజ్లింగ్ పడుతుంది. అండ్ బాగుంది. ఒక కార్డ్ ఇచ్చారు, ఇందులో 3 స్టాంపులు కింద మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి గిఫ్ట్ ఇస్తారు. సో ఇక్కడైతే స్టాంప్ ఉంది, మనం తీసుకోవచ్చు. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్, ఇవి రియల్ ఫ్లవర్స్ తోనే ఇవి చేస్తారు. ఒక స్టాంప్ అయితే ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంకా 2 స్టాంపులు ఏడో వెతకాలి. ఇక్కడ క్యూట్ బ్యూటీ స్టాల్స్ ఉన్నాయి. సో మనం ఇంకా 2 స్టాంపుల కోసం అయితే వెతుకుదాం, ట్రై చేద్దాం. క్యూట్ బొమ్మ. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి బ్యూటీ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇల్లులు ఎంత బాగున్నాయి కదా నిజంగా. ఈ మెటీరియల్ మొత్తం జర్మన్ నుంచే ఇంపోర్ట్ చేసి మరీ కట్టారు. ఇక్కడున్న కొరియన్స్ జర్మన్ కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఆల్మోస్ట్ 20 years 30 years వర్క్ చేసి మరి కొరియాకి రిటర్న్ వచ్చేసారు. సో సేమ్ ఇక్కడున్న గవర్నమెంట్ సేమ్ జర్మన్ ఇల్లు లెక్కనే వాళ్ళకి లివింగ్ స్టైల్ కూడా మొక్కలు ఇరిగినాయి. అండ్ ఇల్లు చూడండి బాగున్నాయి కదా, నిజంగా బాగున్నాయి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఒకటి ఉంటే చాలా అనిపిస్తుంది, బాగుంది. ఇది చూసుకొని మంచిగా ఇండియాలో కూడా కట్టిపించుకోవాల్సింది. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. రిటైర్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సముద్రమే. ఇక్కడ చూడండి వర్షం పడుతుంది అండ్ కొండల దగ్గర ఉంటే ఉన్నాము. ఆల్మోస్ట్ డౌన్ పార్ట్ కి అయితే వచ్చేసాం కదా. ఎంత బాగున్నాయి కదా కొండలు. ఇదే లాస్ట్ టైం చూసాక టైంలోనే ఒక సురక్సన్ మౌంటైన్ కి వెళ్ళాము. నిజంగా పైన ఇలానే ఉండే, అసలు మంచులో మేము ఉన్నాము పైన. హెవెన్ లాగానే ఉంది. అండ్ ఇవేవో షటిల్ బస్సెస్ ఉన్నాయి. ఇదే బస్ లో ఎక్కి మనం ఎక్కడికో పోతున్నాం. న్యూ కంట్రీ సూపర్ అంట. బస్ ఎక్కేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్. ఇదంతా నమ్హే గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ బస్సెస్. ఇప్పుడు నెక్స్ట్ మనము హోరియాంగ్ విలేజ్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జర్మన్ విలేజ్ నుంచి ఆ విలేజ్ కి వెళ్ళడానికి 35 minutes. సో బయట అయితే ఇంకా వర్షం పడుతూనే ఉంది. గార్లిక్ తీసుకెళ్దామా కొంచెం? చూడండి ఎంత క్యూట్ బొమ్మలు. గార్లిక్ ఫార్మింగ్, గార్లిక్ విలేజ్ అనుకుంటా. ఇక్కడైతే మా మమ్మల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టారు. ఏం చేస్తారో తెలియదు. అంటే లైక్ వెయిటింగ్ 5 kilometers అయితే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము నడవాలి అని. కానీ నాకు నడవబుద్ధి అవ్వట్లేదు. బయట వర్షం పడుతుంది, చలి పెడుతుంది. ఒకవేళ మనకి చేయాలనిపించకపోతే కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. సో మనం ఇక్కడే ఫుడ్ ఎంజాయ్ చేసి లోకల్ తిరగచ్చు. విల్ సీ, ఏదైనా చేద్దాం. 8 వరకు మేము ఇక్కడే ఉంటాం. 잘하십니다. 좋습니다. 안전한 운동 되시기 바랍니다. 몸 잘 풀고 출발하세요. 바깥으로. 그 다음에 종아리 허벅지. 오케이, change your leg.
오케이, 손목 발목. 자, 손 모아서 목을 위로. 아래로. 좌우로. 자, 다시 한번 몸 비틀기로 마무리할까요? 출발할 테니까요. 10km 출발하시는 분들도 분들부터 준비해 주시면 감사하겠습니다. 뭐 들어가? 7분 후에 김소. Let's go! జిమ్ చేస్తున్నాయండి వాకింగ్ చేయమండి రన్నింగ్ చేయమండి అయితే వీళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ టైమర్ కూడా ఉంది ఎగ్జాక్ట్ 5కి స్టార్ట్ అవుతుంది రన్నింగ్ చేస్తారు 10 కిలోమీటర్స్ రన్నింగ్ ఈ దీంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మనకంత సీన్ లేదని చెప్పి నేను పార్టిసిపేట్ చేయట్లేదు అండ్ వీళ్ళు భలే కలర్ డ్రెస్లు అయితే వేసుకున్నారు హౌ కమ్ ఆన్ గైస్ యు గైస్ కెన్ డు ఇట్ ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ ఉంది ఇప్పుడు సో లెట్స్ ఎంకరేజ్ దెమ్ 5초를 셀 건데 4 2 3 come on చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో అలా 5 కిలోమీటర్స్ తిరిగి హాఫ్ అన్ అవర్ 10 కిలోమీటర్స్ తిరిగేస్తారు 5 ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్న వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తారు మనకి భోజనాలు ఎలా పెడుతున్నారట ఇక్కడ మనకి ఇప్పుడు ఫుడ్ కూడా ఉంది 10K కదా ఇది 5K వాకింగ్ అండ్ రన్నింగ్ 5K రన్నింగ్ వాళ్ళకి 5K రన్నింగ్ ఇదంతా యాక్చువల్గా మేము దీనికి రిజిస్ట్రేషన్ అయినాము వెళ్దాం అనుకున్నాము ఏం వెళ్తాంలే అని అయిపోతుంది కొందరు అయితే వెళ్ళారు ఇప్పుడు పుట్టోళ్ళు పిల్లలు వీళ్ళు 5K పెట్టుకున్నారు అండ్ ఇక్కడ క్యాంపింగ్ ఏరియా కూడా ఉంది సో ఇవన్నీ క్యాంపింగ్ ఏరియా స్టార్ట్స్ పెద్ద పెద్ద రింగ్స్ ఇవేమో డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సో మనము ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ అయితే ఇది ఓషన్ కనెక్ట్ నామదే దగ్గర ఉన్నాం కింద ఉన్నాం ఇదంతా ఓషన్ వాటర్ అండ్ ఇక్కడ అలలు ఏం రావట్లే ఇల్లులు ఉన్నాయి కాబట్టి అండ్ అక్కడంతా ఫ్యాక్టరీస్ అండ్ లొకేషన్ బాగుంది బాగుంది కదా ఇంతమందికి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు పరిగెత్తు రన్ 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 సూపర్ ఇప్పుడు మనకు ఆకలేస్తుంది సో ఇందులో ఏమైనా తిందాం పదండి ఫుడ్ విన్ అయింది అనుకుంటా సో వెనక నుంచి రమ్మంటున్నారు ఆకలిస్తుంది సో ఇప్పుడు లోపలికి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము నేను తినబుల్ ఐటమ్స్ ఉంటే బాగుంది ఫ్రెండ్స్ భోజనం పెట్టిరు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఏదో పిండానికి పెట్టినట్టు పెట్టిరు ఇది ముద్ద సారీ నేను ఏదో ఫిష్ రైస్ చిన్న బుడ్డి ఫిషెస్ ఉన్నాయి ఇందులో ఇవేవో ఆకులు సూప్ ఇది చాలా కాస్ట్లీ సూప్ ఇది మా ఆయనకి పారి బాపు ప్లెయిన్ రైస్ అవి ఇప్పుడైతే ఫైనల్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి అంటే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ చూడడానికి అయితే వచ్చాము వావ్ చాలా బాగుంది కదా బ్రిడ్జ్ అండ్ ఈ బ్రిడ్జ్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు పర్పుల్ ఇప్పుడు గ్రీన్ మళ్ళీ ఇక్కడ నుంచి వైట్ కలర్ వస్తుంది వైట్ అండ్ పర్పుల్
ఏంటి ఇటు నుంచి అటు నుంచి ఇటు బాగుంది. షిప్ ఉంది, టర్టిల్ షిప్. ఇది ఈ సోన్సిన్ కొరియన్ లెజెండ్. వావ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. బాగుంది బ్రిడ్జ్.